శ్రీమద్ రామాయణము 27వ సర్గము. విశ్వామిత్రుడు శ్రీరామునకు వివిధములగు దివ్యాస్త్రములను ఒసంగుట. మహాయశస్వి అయిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఆ రాత్రిని అచటనే గడిపెను. సంతోషముతో మందహాసమనర్చి శ్రీరామునితో మృదుమధురముగా ఇట్లు పలికెను. లోక ప్రశంసలను అందుకొనుచున్న ఓ రాకుమారా, తాటక వధతో నేను మిక్కిలి సంతుష్టుడినైతిని. నీకు భద్రముగుగాక. వివిధములగు అస్త్రములను నీకు పరమ ప్రీతితో ఒసంగెదను. యుద్ధమున నిన్నెదిరించడి వారు ఎంతటి వారైనను కడకు దేవతలు, అసురులు, గంధర్వులు, నాగులు మొదలగు వారు ఎవరైనను నేను ఇచ్చడి ఈ అస్త్రములచే నీకు వశమగుదురు. వారిని నీవు అవలీలగా జయింపగలవు. నీకు భద్రమగును. ఓ రఘువీర, దివ్యమైన దండచక్రమును, ధర్మచక్రమును, కాలచక్రమును, తీక్ష్ణమైన విష్ణు చక్రమును, ఐంద్రాస్త్రమును ఒసంగెదను. ఓ నరవర, మహాబాహు, వజ్రాస్త్రమును, శివునికి సంబంధించిన మహాశూలమును, బ్రహ్మశిరో నామకాస్త్రమును, ఐషికాస్త్రమును, ఉత్తమోత్తమమైన బ్రహ్మాస్త్రమును ఇచ్చెదను. ఓ నరశ్రేష్ఠ, రాజకుమార, మీ ఉభయులకు మోదకి, శిఖరి అను దివ్యములైన గదలను అందింతును. ఓ రామ, ధర్మపాశమును, కాలపాశమును, వరుణపాశమును, శక్తి సంపన్నమైన వారుణాస్త్రమును సమకూర్చెదను. శుష్కాసని, అర్ధ్రాసని అను 2 దివ్యాస్త్రములను, శివునికి సంబంధించిన మహాస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను. ఓ పుణ్యపురుష, అగ్నిదేవునకు ప్రియమైన శిఖరము అను పేరు గల ఆగ్నేయాస్త్రమును సమకూర్చెదను. ఓ కాకుస్థ, ప్రధనము అను పేరు గల వాయువ్యాస్త్రమును, హయశిరస్సు అను పేరు గల అస్త్రమును, క్రౌంచాస్త్రమును, విష్ణుశక్తి, శివశక్తి అను శక్తి ద్వయమును నీ కోసంగెదను. రాక్షసులు ధరించినట్టి భయంకరమైన కంకాళము, ముసలము, కాపాలము, కంకణము అను ఈ అస్త్రములను అన్నింటినీ ఇచ్చెదను. మహాబాహుడు అయిన ఓ రాజకుమార, విద్యాధరులు ప్రయోగించినట్టి నందనము అను మహాస్త్రమును, ఖడ్గరాజమును ఒసంగెదను. ఓ రాఘవ, గంధర్వులకు ప్రియమైన మానవాస్త్రమును, నిద్రను కలిగించినదియో నిద్రను పోగొట్టినదియో అయిన అస్త్రములను, సౌరాస్త్రమును నీకిచ్చెదను. సుప్రసిద్ధ రాజకుమారుడైన ఓ నరోత్తమ, వర్షణము, శోషణము, సంతాసనము, విలాసనము అను అస్త్రములను, మరియు మన్మధునకు ప్రీతికరమైనదియో ఎవ్వరికిని ఎదిరింప శక్యము కానిదియో అగు మదనము అను అస్త్రమును, అట్లే పిశాచములకు ఇష్టమైన మోహన నామకాస్త్రమును ఒసంగెదను. ఓ నరశ్రేష్ఠ, ఓ రాజకుమార, తామసము, సోమనము, సంవర్తము, తిరుగులేని మోసలము అను అస్త్రములను, ఓ మహాబాహు, సత్యాస్త్రము, శ్రేష్టమైన మయూధరము, శత్రుపరాక్రమమును నిర్వీర్యమనుచునట్టి సూర్య సంబంధమైన తేజప్రభ నామకాస్త్రమును స్వీకరింపము. మహాబాహు, ఓ రాకుమార, సోమదేవతకు సంబంధించిన శిశిరము అను పేరు గల అస్త్రము, విశ్వకర్మ నిర్మితమైన సుదారుణాస్త్రము, భగదేవతకు సంబంధించిన దారుణాస్త్రము, మనువుకు చెందిన సీతేషువు అను అస్త్రము మొదలగు ఈ అస్త్రములన్నీ కామరూప శక్తి గలవి, మహాబల సంపన్నులు, మిక్కిలి శ్రేష్టములు అయినవి. వీటిని నీవు నా నుండి వెంటనే గ్రహింపము. అంతటా విశ్వామిత్ర మహర్షి శుచి అయి పూర్వాభిముఖుడై ఆయా అస్త్రములను వాటికి సంబంధించిన అధిష్టాన దేవతా మంత్రపూర్వకముగా రామునికి ఇచ్చెను. ఈ అస్త్రములను అన్నింటినీ పొందుట దేవతలకు సైతము అసాధ్యము. అట్టి మహాస్త్రములన్నింటినీ ఆ మహాముని శ్రీరామునికి అందించెను. సర్వసముద్రుడైన విశ్వామిత్ర మహర్షి అస్త్ర మంత్రములను రామునికి ఉపదేశించి
తదిష్టాన దేవతలు ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుటికే వారిని స్మరించుచు జపించుచు ఉండెను. అంతటా ఆ మహాస్త్రములనియు శ్రీరాముని చేరెను. పిమ్మట ఆ మంత్రాధిష్టాన దేవతలందరూ సంతోషముతో శ్రీరామునకు అంజలి ఘటించి ఇట్లనిరి: ఓ రాఘవ, నిన్ను చేరిన మేమందరమును త్రికరణ శుద్ధిగా నీ సేవకులై ఉందుము. శ్రీరాముడు తన కరస్పర్శతో వారిని స్వీకరించి, స్మరించిన మాత్రముననే మీరు నన్ను చేరుడు అని ఆదేశించి వారిని పంపివేచెను. పిమ్మట మిక్కిలి తేజస్వి అయిన శ్రీరాముడు ప్రసన్న చిత్తుడై లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహామునికి అభివాదమునర్చి ఆ ముని వెంట ప్రయాణమయ్యెను.